నమస్కారం. సింహాద్రి టీఎంటీ బార్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై సెగ్నో టైల్స్, శ్రీ వైష్ణవి టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ఇన్ఫ్రా. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అవును, ప్రస్తుతం ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహయజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా గృహాలంకరణలో అనేక శైలులు చోటు చేసుకున్నాయి. గృహయజమానులు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారో గృహాలంకరణ కోసం కూడా అంతే ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. నేటి ఆధునిక జీవన విధానంలో అధునాతన ప్రణాళికల ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఒక ఎత్తైతే, అభిరుచికి అనుగుణంగా గృహోపకరణాల కొనుగోలు చేయటం మరొక ఎత్తు. ఇంటి అందం, అలంకరణ వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. వారి వారి అభిరుచులు, అవసరాలు ఆధారంగా ఇంటి అలంకరణ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్లో ఓ ఇంటిని ప్రత్యేకమైన శైలిలో రూపకల్పన చేశారు. మరి వాటి విశేషాలేమిటో, ప్రత్యేకతలేమిటో చూద్దాం రండి. మనసుకు నచ్చిన విధంగా రూపకల్పన చేసుకున్న ఈ ఇంటికి ఎలాంటి శైలిని అనుకరించారో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సాధారణంగా మన ఇల్లు మన ఇష్టాల్ని, మన అభిప్రాయాల్ని రిఫ్లెక్ట్ చేసేదిగా ఉండాలి అనుకుంటాం. అలా మన ఇష్టాల్ని ప్రతిబింబ చేయడానికి ఒక ఫొటోస్ కానీ, ఆర్ట్ పీసెస్ కానీ, వాల్ పేపర్స్ కానీ, కలర్స్ కానీ యూజ్ చేస్తుంటాం. అట్లా కాకుండా ఒక థీమ్ లాగా తీసుకొని మొత్తం ఇంటినంతా ఒక అందమైన దృశ్యకావ్యంలో మలుచుకోవడాన్ని థీమ్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనింగ్ అంటాం. అటువంటి ఒక థీమ్తో డిజైన్ చేసిందే ఈ చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇంట్లో కూడా మనం థీమ్ బేస్డ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ, ఆర్ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేస్తూ, ఆర్ మీ బిజినెస్ని, మీ ప్యాషన్స్ని, మీ ప్రొఫెషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ కూడా థీమ్ బేస్డ్ ఇంటీరియర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ హౌస్ ఓనర్స్ క్లయింట్స్ వచ్చి, నా హౌస్లో కృష్ణుడు ఉండడం కాదు, కృష్ణుడి ఇంట్లో నేను ఉండేలాగా మీరు ఒక ఇంటీరియర్స్ క్రియేట్ చేసి చూపించండి అన్నారు. కృష్ణ మీద వాళ్ళకున్న ఇష్టాన్ని, ఇంట్రెస్ట్ని వాల్ పేపర్స్ ద్వారా, కలర్స్ ద్వారా, ప్యాటర్న్స్ ద్వారా, ఫ్యాబ్రిక్ ద్వారా, అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ ఇన్ ఫాల్ సీలింగ్, వార్డ్రోబ్స్ ద్వారా ఇంటీరియర్స్ మొత్తాన్ని ఒక యూనిటీ తీసుకొచ్చి క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి ఒక యునైటెడ్ స్పేస్ తీసుకొని రావడం వల్ల ద మూమెంట్ వాళ్ళు ఇంట్లోకి రాగానే ఆ డివినిటీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్లో క్రియేట్ అవుతుంది. మనసుకు నచ్చిన విధంగా రూపకల్పన చేసుకున్న ఈ ఇంటికి ఎలాంటి శైలిని అనుకరించారో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కృష్ణతత్వం అనేది వాళ్ళ మనసులో నిండిపోవాలి అన్నది ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ ఇంటీరియర్ థీమ్. సో ఈ హ్యూజ్ కృష్ణ వాల్ మ్యూరల్ని ఫోకస్ ఆఫ్ దిస్ లివింగ్ రూమ్ కింద తీసుకున్నాం. ఈ సోఫాస్ చూస్తే థీమ్ అనేది ఎట్లా రిఫ్లెక్ట్ చేసాము అన్నది నెమలి పింఛం విత్ కృష్ణ కలర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. సింపుల్ క్లాసిక్ డిజైన్ రిఫ్లెక్టింగ్ ద థీమ్. ఫాల్ సీలింగ్ అనేది జస్ట్ సీలింగ్కి రిఫ్లెక్ట్ చేయకుండా కొంచెం వాల్ మీదకి తీసుకొస్తే వాల్ ఎంగేజ్ అవుతుంది అండ్ ఇట్ కీప్స్ ద స్పేస్ ఇంట్రెస్టింగ్. పూజా యూనిట్ అనగానే ఒకే స్టైల్ ఆఫ్ ట్రెడిషనల్ వేలో కాకుండా చిన్న కాంటెంపరీ టచ్తో కూడా చేసుకోవచ్చు. మనం ఈ సైడ్ డోర్స్ అన్నది MDF పియర్సింగ్ ఇచ్చి వెనకాతలో ఒక గోల్డ్ లైనింగ్ ఇచ్చాం. అదే సీలింగ్ కూడా చూస్తే రెగ్యులర్ ఫాల్ సీలింగ్లా కాకుండా MDF కటింగ్ విత్ గ్లాస్ శాండ్విచింగ్ చేయడం వల్ల ఒక ఇంట్రెస్టింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. రెగ్యులర్ పూజా యూనిట్ లాగా కాకుండా మనం ఆ బెల్స్, బ్రాస్ హ్యాండిల్స్ అవి యూజ్ చేయడం వల్ల ట్రెడిషనల్ లుక్ ఏమాత్రం మిస్ అవ్వకుండానే కొత్తగా క్రియేట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ స్పేస్లో. ఇంటర్నల్గా పూజా యూనిట్ చూస్తే పూజా ఆల్టర్ అండి ఇది. మనం ఇందులో తీసుకోవాల్సిన మెయిన్ కేర్ ఏంటంటే మంచి వినియర్ సెలెక్షన్. డార్క్ వెంగే తీసుకోవడం వల్ల ట్రెడిషనల్ లుక్ క్రియేట్ అవుతుంది. దానికి హైలైటింగ్ బార్డర్స్ అనేవి లుక్ ఎన్హాన్స్ చేస్తుంది వాటికి.
అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న బ్యాక్ పెయింటెడ్ వైట్ గ్లాస్ ముందున్న ఫొటోస్ని ఎలివేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీపాలతో పాటు పైన మనం లైటింగ్స్ చూసినట్టయితే ఫొటోస్ మీద ఫోకస్ అయ్యేలాగా ఉన్నాయి. దట్ ఫర్దర్ ఎలివేట్స్ ద లుక్ ఆఫ్ ద స్పేస్. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. ఇదే అంశాన్ని కొనసాగించే ముందు శ్రీనిలయంలో స్వల్ప విరామం. శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వివిధ గదుల్లో అలంకరించిన గృహోపకరణాలు గదికి ఎలాంటి అందాన్నిస్తాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఈ స్పేస్లో యూజ్ చేసిన బ్లూ, వైట్ అండ్ గ్రీన్ కలర్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ లైట్స్ దగ్గర బిగిన్ చేస్తే వీటి కనెక్టివిటీ వచ్చి ఆ మ్యూరల్ ఆర్ట్ విత్ ద బ్లూ రాయల్ ప్లే బ్యాక్గ్రౌండ్ అండ్ మీరాబాయ్ స్టాట్యూ అగైన్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్ ద థీమ్. దాని రిలేషన్తో అగైన్ సోఫాస్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ బ్లూ, గ్రీన్ అండ్ వైట్ కస్టమైజ్డ్ సోఫా ఉన్న స్పేస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి అండ్ మన కంఫర్ట్ లెవెల్స్ని మీట్ అవ్వడానికి ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా టు కస్టమైజ్. కర్టెన్స్ కూడా సేమ్ కలర్ థీమ్, ట్రెడిషనల్ ఐడియా, ఫ్లవర్స్ అండ్ లతలు అన్నీ తీసుకొని రిఫ్లెక్ట్ చేసాం. అట్ ద సేమ్ టైం సీలింగ్ చూస్తే మీరు కృష్ణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నెమలి పింఛం. ఆ నెమలి పింఛం యాజ్ ఇట్ ఈజ్ కాకుండా అబ్స్ట్రాక్ట్ కనెక్షన్ తీసుకొని కలర్స్ మాత్రం రిఫ్లెక్ట్ అయ్యేలాగా అటెంప్ట్ చేసాం. అదే టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేస్తే కృష్ణ థీమ్ అనగానే కంప్లీట్ ట్రెడిషనల్ డివోషనల్ లుక్ కాకుండా కంటెంపరీ నీడ్స్ని మీట్ అవుతూ ఉండాలి అని వాల్ పేపర్, కంటెంపరీ డ్యూకో కలర్స్ యూజ్ చేసి జనరేట్ చేసింది ఇది. బ్యాక్గ్రౌండ్ అట్ ద సేమ్ టైం మనం ముందనుకున్నట్టు స్పేస్ టు స్పేస్ రిలేషన్ ఉండాలి. సీలింగ్లో ఉన్న బ్లూ కలర్ని అగైన్ ఈ వాల్ మీద రిఫ్లెక్ట్ చేసాం. అగైన్ దర్ ఇస్ అ కనెక్టివిటీ బిట్వీన్ ద వాల్ అండ్ ద వాల్ పేపర్ ఇఫ్ యూ నోటీస్. ఇంటీరియర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ చిన్న స్పేస్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్ టు బ్యూటిఫై ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. సాధారణంగా వ్యానిటీ వచ్చేసరికి మనకు ఒక వాష్ బేసిన్ ఉంటుంది, మహా అయితే మిర్రర్ ఉంటుంది. విత్ ఇన్ ద ఎంటైర్ స్పేస్ని కనుక మనం చూసినట్టయితే బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్తో మిర్రర్ని ఎలివేట్ చేస్తూ సేమ్ అగైన్ థీమ్ని రిఫ్లెక్ట్ చేస్తూ కలర్స్ తీసుకున్నాం. అగైన్ ఇక్కడ మిర్రర్ చూస్తే ఇట్ ఈస్ సో స్పెసిఫికలీ కస్టమైజ్డ్. కృష్ణ తాలూకా బృందావనం ఐడియా తీసుకొని ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, బర్డ్స్ వస్తూ ఈవెన్ అట్ అ వెరీ మైనర్ పాయింట్ మనం ఈ థీమ్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. రెగ్యులర్ yellows అండ్ రెడ్స్ కాకుండా సియాన్లో తీసుకొని థీమ్ని రిఫ్లెక్ట్ చేస్తూ క్రియేట్ చేసిన కిచెన్ ఇంటీరియర్స్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ లైక్ వాల్ టైల్స్ దగ్గర నుంచి థీమ్ని రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చాం. ఇక్కడ చూస్తే నెమలి పింఛన్ని గ్లాస్ ఆర్ట్ ద్వారా తీసుకున్నాం. అగైన్ వాల్ టైల్స్లో కూడా రాధాకృష్ణ మ్యూరల్ని తీసుకున్నాం. సాధారణంగా చాలామందికి భోజనం దేవుడికి ఆఫర్ చేసి తినడం అలవాటు. సో ఆఫరింగ్ స్పేస్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తే దిస్ ఇస్ ద అవుట్పుట్. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. నేను 2008లో ఫస్ట్ టైం యూకేకి వెళ్ళాను. ఇస్కాన్ వాళ్ళ దాంతో పరిచయం అయింది నాకు. వాళ్ళ సత్సంగ్కి వెళ్ళడము, కీర్తన చేయడము, భజన చేయడము, తర్వాత టెంపుల్స్కి వెళ్ళడము, ఇవన్నీ చూసి నాకు చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది. నా లైఫ్ కృష్ణుడితో నిండిపోయినట్టుగా ఉంది. అదే నేను నా ఇంట్లో కూడా చూపించాలి అనుకున్నాను. కృష్ణుడిని ఒక చోట పెట్టడం అని కాదు, ఆయన ఇంట్లో నేను ఉండి ఆయనకు సేవ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ చూసినా నాకు కృష్ణుడి రూపము, ఆయన లీలలు, ఆయన ఫొటోస్ ఇలాగే కనిపించాలి. అప్పుడు నేను ఎప్పుడు ఆయనను మర్చిపోను కళలో కూడా అనేది అనుకున్నాను. తర్వాత ఇల్లంతా కూడా మేము బ్లూయిష్గా డిజైన్ చేసుకున్నాము. ఎందుకంటే కృష్ణుడు బ్లూ కలర్. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా, ఏం తెలియని వాళ్ళు కూడా ఏంటి కృష్ణుడి కలర్ పెట్టుకున్నావు ఇల్లంతా అని చెప్తున్నారు. సో ఇది ఒక మోడర్న్గా చేసాము, అట్లని స్పిరిచువల్గా కూడా అనిపిస్తుంది. అతిథులను ఇట్టే ఆకట్టుకుంటున్న ఈ ఇంటి రూపకల్పనకు ఎంత ఖర్చయిందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
మామూలు ఇంటీరియర్స్కి మనం ఎంత ఖర్చు పెడతామో దీనికి ఖర్చు పెట్టేది కూడా అంతే. ఇట్ ఈస్ ఆల్ ప్లానింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ విజువలైజింగ్ యువర్ డ్రీమ్ అంతే. ఈ కంప్లీట్ ఇంటీరియర్స్ ఇంక్లూడింగ్ సోఫాస్, ఇంక్లూడింగ్ బెడ్స్, వార్డ్రోబ్స్ అన్నీ కలిపి ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ మోర్ దాన్ 11-12 lakhs అండి. నందబాలం భజరే